వెల్కమ్ టు సైబర్ అఫీషియల్. మనం ఈరోజు అయితే డిఎన్ఎస్ టాపిక్ అయితే చూడబోతున్నాం. అస్సలు సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది చెప్తా, పిల్లోడికి కూడా అర్థమైంది. మీకు అసలు నెట్వర్కింగ్లో ఏమి తెలకపోయినా సరే నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడే. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు నేను చెప్పేది మీరు క్లారిటీగా వినండి. డిఎన్ఎస్ పిచ్చ క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా? ఇప్పుడు మనకు ఉన్న ఫోన్లు కానీ ఏ డివైజెస్ అయినా సరే కనెక్టింగ్ విత్ అ నెట్వర్క్, దే ఆర్ కమ్యూనికేట్ త్రూ ఐపీ అడ్రసెస్ ఓన్లీ. అదే చెప్పాను మీకు ఫస్ట్ పాయింట్లో. ఆల్ డివైజెస్ కమ్యూనికేట్ త్రూ ఐపీ అడ్రసెస్ ఓన్లీ. ఓకే, దే చేంజ్ ద ఐపీ ఆల్సో ఇంటూ బైనరీ డేటా. ఓకేనా? తర్వాత డొమైన్ అంటే ఏంది అని అంటారు చాలా మంది. .com, .in, .au. .au అంటే ఆస్ట్రేలియా అనమాట. .in అంటే ఇండియా, .com అంటే నార్మల్ అనమాట. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద డొమైన్స్. ద ఈచ్ డొమైన్ హ్యావ్ ఏ యూనిక్ ఐపీ అడ్రస్. ఎస్, ఎప్పుడైతే మీకు ప్రతి ఒక్క మొబైల్కి ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉందో, సేమ్ లాగానే ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. ఓకేనా? డిఎన్ఎస్ ఏం చేస్తుంది అసలు? ఇట్స్ రిమైన్స్ టు రిసాల్వ్, నాట్ ఏ డిసాల్వ్. ఇక్కడ డిసాల్వ్ అని పడింది. రిసాల్వ్ ద డొమైన్ నేమ్ ఇంటూ ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్ టు డిఎన్ఎస్. ఓకేనా? ఇప్పుడు వీల్ హ్యావ్ 2 డిఫరెంట్ ఐపీస్, IPv4 ఒకటి, IPv6 ఒకటి. దీనిలో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, పబ్లిక్ ఒకటి, ప్రైవేట్ ఒకటి. పబ్లిక్ అనేది అందరు యూజ్ చేసుకోవచ్చు, ప్రైవేట్ అనేది కొనుక్కోవాలి IANAతో. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీకు రికార్డ్స్ అనేవి ఉన్నాయి. IPv4, IPv6. IPv4 అనేది ఏ రికార్డ్తో వచ్చింది, IPv6 అనేది AAA రికార్డ్తో వచ్చింది అనమాట. ఓకే, హౌ డిఎన్ఎస్ వర్క్స్ రియలీ, అసలు డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుద్ది? ఓకే, www.google.com అని మీరు టైప్ చేసిన వెంటనే ఇక్కడ 8.8.8 అని వచ్చింది చూడండి. దిస్ ఈస్ ద డిఎన్ఎస్ ఆఫ్ ద గూగుల్. ఓకే, నేను ఒక డిఎన్ఎస్ మాత్రమే చెప్పా. గూగుల్కి చాలా సర్వర్స్ ఉంటాయన్నమాట. ఆ సర్వర్స్లో ఏదో ఒక సర్వర్కి నువ్వు కనెక్ట్ అవుతావు. ఓకేనా? దట్స్ వై వీఆర్ మూవింగ్ టు ఫైండ్ ద ఐపీ టు కనెక్ట్ ద వెబ్సైట్స్. ఓకే, ఇట్స్ చెక్ యువర్ క్యాష్ మెమరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాష్ మెమరీ అంటే ఏంటి అంటారు చాలా మంది. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. క్యాష్ మెమరీ అంటే మీ ఫోన్లోనే ప్రతి యాప్కి క్యాష్ అనేది ఉంటుందన్నమాట. సేమ్ దట్ లైక్ ఇన్ ద ల్యాప్టాప్ ఆర్ పీసీ దే హ్యావ్ క్యాష్ మెమరీ సమ్. ఎప్పుడైనా నువ్వు పవర్ ఆన్ చేసి నువ్వు చాలా వెబ్సైట్స్ యూజ్ చేసి మరీ క్లోజ్ చేసావు అనుకో, ఇవన్నీ క్యాష్ మెమరీలో ఉంటాయి అన్నమాట. అది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే నువ్వు ఆ www.google.com అని కొడితేనే నీ క్యాష్ మెమరీలో ఉన్న ఐపీ అడ్రస్ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అనమాట నీకు. ఓకేనా? అది క్యాష్ మెమరీ అనమాట. ఇట్స్ చెక్ యువర్ క్యాష్ మెమరీ ఆల్రెడీ యూ విజిటెడ్ టు దట్ ఐపీ ఇన్ ద పాస్ట్. దే ఫైండ్ ఇన్ ద క్యాష్ మెమరీ అండ్ దే కనెక్ట్ విత్ ద TCP to సర్వర్ ప్రోటోకాల్. దెన్ ఎస్టాబ్లిష్ ద సెషన్. యూ కెన్ కనెక్ట్ అండ్ యూ కెన్ యూజ్ ద వెబ్సైట్. ఇక్కడికి అయిపోయిందా అంటే ఇక్కడికి అయిపోలేదు. ఇప్పుడు మనకి క్యాష్ మెమరీలో లేకపోతే అప్పుడు ఏం చేస్తారు? క్యాష్ మెమరీలో లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ద ఐపీ ఈజ్ నాట్ ఇన్ క్యాష్ మెమరీ. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. ఓకే, నేను చెప్తానండి. దెన్ ఇట్ జనరేట్ ద రికర్సివ్ క్వెరీ టు ISP. ISP అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ జియో, ఎయిర్టెల్, BSNL, TI. వీళ్ళంతా సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. ఓకేనా? ద ఈహెచ్పి ఓకే, ద ఈచ్ ISP మెయింటైన్స్ క్యాష్ మెమరీ సర్వర్స్. అంటే మన సిస్టంలో మన క్యాష్ మెమరీ ఎలాగుందో వాళ్ళకు కూడా వాళ్ళ సర్వర్స్ అనేవి కొన్ని క్యాష్ మెమరీ సర్వర్స్ అనేవి ఉంటాయన్నమాట గైస్. ఓకేనా? ఈ క్యాష్ మెమరీ సర్వర్స్ కూడా ఐపీ ఉంటే ఐపీ ఇద్దో అని చెప్పి ISP నీకు ప్రొవైడ్ చేస్తాడు. అప్పుడు నువ్వు ఐపీని యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడు, దే హ్యావ్ మీన్స్ దే కనెక్ట్ టు ద సర్వర్ విత్ ఐపీ ఆల్సో నాట్ దేర్ మీన్స్. అంటే ISPతో కూడా ఆ ఆ డిఎన్ఎస్కి సంబంధించిన ఐపీ అడ్రస్ లేకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటరేటివ్ క్వెరీ అనేది జనరేట్ చేస్తారు. ఇక్కడ 2 క్వెరీస్ ఉన్నాయి, రికర్సివ్ క్వెరీ ఒకటి, ఇటరేటివ్ క్వెరీ ఒకటి. ఇటరేటివ్ క్వెరీ జనరేటెడ్ బై ద సర్వర్. సర్వర్ మీన్స్ ISPs. ఓకే,
ఇప్పుడు ఐఎస్పి దగ్గర లేదని చెప్పి ట్రేడ్ క్వెరీ ఎవరికి సెండ్ చేశారు? రూట్ సర్వర్స్ కి సెండ్ చేశారు. అంటే www.google.com అనుకోండి, గూగుల్ సర్వర్స్ కి పంపించాలా, గూగుల్ రూట్ సర్వర్ కి పంపించేస్తారు. అప్పుడు గూగుల్ రూట్ సర్వర్ రెస్పాండ్ అయ్యి, నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, చూడు, ఐ డోంట్ హ్యావ్ ఐపీఐ బట్ ఐ హ్యావ్ వేర్ ఇట్ ఫౌండ్ ఫర్ యూ అని చెప్పేసి చెప్పిద్ది. నాతో లేదు కానీ అది ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పిద్ది. అప్పుడు టాప్ లెవెల్ సర్వర్స్ అనేవి ఉంటాయన్నమాట, రూట్ సర్వర్స్ పైగా. ఇంకా అప్పుడు వాళ్ళు దానిలో అడుగుతారు టాప్ సర్వర్స్ ని. అక్కడి నుంచి నేను ఆథరైజేషన్ సర్వర్ని మాత్రమే, బట్ నాతో ఐపీ ఉంది, ఐ కెన్ సెండ్ టు యూ అని చెప్పి చెప్తారు. ద ఐఎస్పీ సెండ్స్ టు హూ ఆస్క్డ్ ఫర్ ల్యాప్టాప్స్ ఆర్ పీసీస్ ఫర్ దే గివ్. ఓకే, ఇదే డిఎన్ఎస్ అనమాట. ఓకే గైస్.